ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేసి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో హీట్ వేవ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రభుత్వ వైద్యులు, వాతావరణ నిపుణులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. విజయవాడలో ఉష్ణోగ్రతలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ఎండలు దంచి కొడతా ఉన్నాయి. 11 తర్వాత మండే ఎండలతో చెమటలు పట్టిస్తా ఉన్నాయి. మొత్తం ప్రస్తుతం మనం విజయవాడలో చూడొచ్చు. 11 దాటిన తర్వాత రోడ్లన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 11 తర్వాత 4 గంటల వరకు కూడా ఆ రోడ్ల మీద జనాలు ఎవరు కూడా ఎండలో కనిపించని పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలందరూ కూడా అన్ని కూడా నమోదవుతా ఉన్నాయి. 40 డిగ్రీల మార్కు కూడా క్రాస్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతం ఏదైనా సరే ఎండలు అంతే స్థాయిలో మొత్తం రికార్డ్ స్థాయిలో కూడా నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా 40 డిగ్రీల మార్కు ఇప్పటికే దాటింది. అయితే ముఖ్యంగా 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రజలెవరు కూడా ఈ భయంకరమైన ఎండలకు బయటరాని ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అటు వాతావరణ శాఖ కూడా హై అలర్ట్ చేస్తా ఉంది. మొత్తం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు వహించాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మార్చు స్టార్టింగ్ లోనే ఈ విధంగా ఎండలుంటే ఏప్రిల్, మేలో ఎండలు ఏ విధంగా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అటు రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో భయంకరంగా వడగాలులు వేస్తాయి. దానికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హై అలర్ట్ జారీ చేస్తా ఉంది. మొత్తం మీద దాదాపు 40 డిగ్రీల మార్కు ఇప్పుడు మార్చు మొదట్లోనే దాటిన నేపథ్యంలో మొత్తం అటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో రోజుకి 1 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అన్ని కూడా పెరగడంతో అటు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, తీవ్ర అవస్థలు పడతా ఉన్నారు. మరోవైపు వైద్యులు కూడా పలు సూచనలు చేస్తా ఉన్నారు. ఎండాకాలం బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 5 లీటర్ల వరకు ఆ నీరు తీసుకోవాలి. అదేవిధంగా అటు క్యాపులతో పాటు గొడుగులు ఇతర ఏమన్నా కూడా అవన్నీ కూడా ఎండ బారిన పడకుండా రక్షణ కోసం అవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు అటు రైతులకు కూడా ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు, సూచనలు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అటు మార్చి మొదటి వారంలోనే పూర్తిగా ఎండలన్నీ కూడా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఎండలు అనేది మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు చేస్తా ఉన్నారు. కెమెరామెన్ మురళితో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.